నాన్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప 1, 2 సినిమాలతో నేషనల్ లెవెల్లో తన మాస్ విధ్వంసం సృష్టించాడు. పుష్పరాజ్ పాత్రలో తన పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ బీటౌన్ ఆడియన్స్ని పిచ్చెక్కించేలా చేసింది. అందుకే అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మరో భారీ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఇదో సూపర్ హీరో మూవీ అని అర్థమవుతుంది. అయితే అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పెడుతున్నారు. రాజమౌళితో సినిమా చేయకుండానే నేషనల్ లెవెల్లో తన టాలెంట్ చూపిస్తున్నాడు అల్లు అర్జున్. అలాంటి హీరోకి రాజమౌళితో సినిమా పడితే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అయితే రాజమౌళి అల్లు అర్జున్ ఈ కాంబో ఇప్పుడిప్పుడు సాధ్యం కాదని తెలుస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అట్లీ సినిమా ఎలా కాదన్నా 2 ఏళ్లు పడుతుంది. అట్లీ తర్వాత అల్లు అర్జున్తో సినిమాకు రెడీ ఉన్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా మైథలాజీ కాన్సెప్ట్తోనే డిఫరెంట్ మూవీగా రాబోతుందని తెలుస్తుంది. సో ఆ ప్రాజెక్టు మొదలు పెడితే మరో 3 ఏళ్లు తీసుకోవడం పక్కా. ఇక పుష్ప 3 కూడా ఆ తర్వాతే తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొరటాల శివ కూడా అల్లు అర్జున్తో సినిమా కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత కొరటాల శివకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయ్యే వరకు రాజమౌళి సినిమా ఉండే అవకాశం లేదు. ఇక రాజమౌళి సైడ్ నుంచి చూస్తే సూపర్ స్టార్ మహేష్తో రాజమౌళి చేస్తున్న సినిమా కూడా మరో 2 ఏళ్లు పడుతుంది. సినిమా ఒక భాగం అయితే పర్వాలేదు, 2 భాగాలంటే మరో 2 ఏళ్లు, అక్కడే 4 ఏళ్లు కూడా అయిపోతుంది. ఆ నెక్స్ట్ రాజమౌళి మళ్ళీ ఎన్టీఆర్తో ఒక ప్రాజెక్ట్, ప్రభాస్తో మరో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఏ ఒకటి చేసినా దానికి 3 ఏళ్లు టైం పడుతుంది. సో రాజమౌళి ఫ్రీ అవ్వాలంటే 7 నుంచి 8 ఏళ్లు పట్టేలా ఉంది. ఈలోగా తను కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేసేసరికి ఎలా లేదన్నా రాజమౌళి అల్లు అర్జున్ కాంబో సినిమా రావాలంటే మాత్రం 10 ఏళ్ల టైం పడుతుందని తెలుస్తుంది. అయితే ఎంత టైం పట్టినా కూడా జక్కన్నతో బన్నీ సినిమా పడితే మాత్రం ఆ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.